భారతదేశ విదేశీ సోదరి. సేవా మిషనరీస్ అనే పేరుతో దేశంలో మత మార్పిడిలు చేసే వారి గురించి గొప్పగా ఈ చరిత్ర చదువుకుంటే, నిస్వార్థంగా భారతీయ ప్రజలకి సేవ చేసి చదువునందించి స్వతంత్ర ఉద్యమంలో తన రచనలతో జాగృతం చేసిన మన సిస్టర్ నివేదిత గారి చరిత్ర ఇంకా చీకట్లోనే ఉండిపోయింది. మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఐర్లాండ్ దేశంలో జన్మించింది. స్వామి వివేకానంద గారి ప్రవచనాలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దేశభక్తి, శ్రీశక్తి వాటిపై ప్రభావితమై భారతదేశంపై లోతైన ప్రేమ పెంచుకుంది. 1898లో భారతదేశానికి వచ్చి రామకృష్ణ మఠంలో వివేకానంద శిష్యురాలిగా చేరారు. స్వామి వివేకానంద తనకి సిస్టర్ నివేదిత అని పేరు పెట్టారు. అంటే తనని తాను భగవంతునికి అర్పించుకుంది అని. అది 1899. కోల్కతాలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ప్లేగు వ్యాధితో బాధపడుతున్న ఎంతో మందికి సేవ చేశారు. మురికివాడలని, మూత్రశాలలను కూడా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. సేవే కాదు, కోల్కతాలో బెంగాలీ భాష నేర్చుకుని మరీ చదువు చెప్పారు. అలా భారతీయ మహిళా విద్యకు బలమైన పునాది అయింది. తన రచనలతో భారతీయ ప్రజలను దేశభక్తితో జాగృతం చేశారు. ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్, ద మాస్టర్ హ్యాజ్ ఐ సా హిమ్. 1911లో డార్జిలింగ్లో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. మన పుణ్యభూమిలో కలిసిపోయిన మన అసలైన భారతరత్న మన సోదరి నివేదిత. లక్ష్మీరహల్య చెన్నమ్మ, రుద్రమాంబా సువిక్రమ, నివేదిత శారదాంచ ప్రణామ్య మాతృదేవత.